ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ఎర్రగుంట గ్రామంలో శ్రీ మారమ్మదేవి మూల విగ్రహం మరియు చర విగ్రహం ప్రతిష్టాపన 3 రోజులు పురస్కరించుకొని చాలా ఘనంగా ఎంతో భక్తి శ్రద్ధలతో వేద పండితులు హోమం మరియు ప్రత్యేక పూజలతో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఇందులో భాగంగా మారమ్మదేవి విగ్రహ ప్రతిష్టను ఉద్దేశించి శ్రీనాథ్ శాస్త్రి మాటలలో కుల మతాలకు అతీతంగా ఎర్రగుంట గ్రామ పంచాయతీకి చెందిన చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. పరిగి మండలం ఎర్రగుంట గ్రామం నందు వెలిసిన
శ్రీ మారెమ్మదేవి పురాతనమైనటువంటి దేవస్థానం శిథిలావస్థలో ఉండే గ్రామస్తులందరూ చేరుకొని లింగోపురము విశ్వబ్రాహ్మణ సంఘం వారు కూడా చేరుకొని ప్రతి ఒక్కరూ చేరుకొని ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఈ ఆలయం పురాతనమైనది, చాలా ఏళ్ళ నుంచి వచ్చినటువంటి అమ్మవారిది మారెమ్మ దేవస్థానము. కావున కొత్తగా ఈరోజు నూతన విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు. ఈరోజు కార్యక్రమాల్లో ప్రారంభం చేసి రేపటి దినము జలాదివాసము, పుష్పాదివాసము, రత్నాదివాసము, శయ్యాదివాసము, ధాన్యాదివాసములు అన్నీ జరుగుతుంది. సాయంకాలం స్వామివారికి యథాశక్తి ఉదయం హోమాలు, సాయంకాలములు హోమాలు జరుగుతాయి. శుక్రవారం నాడు బ్రాహ్మీ ముహూర్తం నందు ధనుర్లగ్నమునందు అమ్మవారి విగ్రహ స్థాపన, మధ్యాహ్నం 12 గంటలకు అభిజిన్ ముహూర్తం నందు స్వామివారి అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన, కలశ స్థాపన కార్యక్రమంలో జరుగును. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేకంగా ఆ కలశ మహోత్సవములందు స్వామివారికి పూర్ణ కుంభాభిషేకములు జరుగును. కావున ఈ గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చేయూతనిచ్చి అమ్మవారి కృపకు యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తస్సై నమో నమః అమ్మవారు అన్ని అవతారముల్లో కూడా వెలిసి ఉంటుంది. కాబట్టి ఆ గోపురమునందు, ధ్వజస్తంభమునందు, మూల విగ్రహమునందు కూడా అమ్మవారు ఆకర్షణీయంగా రేపటి దినము ఆ స్థానంలో దేదీప్యమానముగా వెలుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. కావున అందరూ కూడా భక్తాదులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరీ కోరుచున్నాము. ఇట్లు అర్చకులు శ్రీనాథ శర్మ, ఎర్రగుంట. ఇందులో భాగంగా ఎర్రగుంట గ్రామ ప్రజలు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఏదో ఒక రూపంలో సహకరించి తల్లి విగ్రహ ప్రతిష్టకు సహకరించి మారెమ్మదేవి కృపను, ఆశీస్సులను అందుకున్నారు. పాతబడి శిథిల వ్యవస్థ స్థితిలో ఉన్న గుడిని నూతనంగా నిర్మించి విగ్రహ ప్రతిష్టకు సహకరించిన దాతృత్వంను చాటుతున్న దాతలు అందరికీ గ్రామ ప్రజలు, గ్రామం పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. 16 రూపాయలు ఇవ్వడం జరిగినది. ఏ కాదురప్ప అప్పాలప్ప గారి కాదురప్ప 4216 రూపాయలు సమర్పించడం జరిగినది. ఎర్రగొండ 3116 రూపాయలు మన గ్రామ దేవతకు సహకరించడం జరిగినది. శ్రీ శివన్న టీడీపల్లి 3016 రూపాయలు మన దేవాలయ వైజీటీ గోడప్ప గారు, వెంకటరమణప్ప గారు 3016 రూపాయలు ఈ దేవాలయానికి కానుకగా సమర్పించడం జరిగినది. పూజారి అనమయ్య వైజీటీ 3016 రూపాయలు ఈ దేవాలయానికి కానుకగా సమర్పించడం జరిగినది. కుమారుడు మర్చాంట్ ఇండోపురం వారికి కూడా 5016 రూపాయలు ఈ దేవాలయానికి కానుకగా సమర్పించడం జరిగినది. మరియు మన దేవాలయం లోపల ఉండిగా సహాయ సహకారాలు అందించి ఆ ఉండిని ఏర్పాటు చేసినటువంటి ఆదన్న గారి శివయ్య మరియు నాగమ్మ గారి వారికి కూడా మన యొక్క గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ధన్యవాదాన్ని తెలియజేస్తున్నాను. ఎంతో వైభవంగా
మళ్ళీ జెడ్పీటీసీ వెంకటరమణప్ప గారికి కూడా స్వాగతిస్తూ వారిని కూడా 2 మాటలు అంతమో బాగా తెలుసు. ఆయన మేమంతా మహర్షి అంటూ ఉంటాం. ఆయనకి బాగా తెలుసు ఈ హోమాల గురించి, అన్నిటి గురించి మాట్లాడున్నా. అందరూ చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం. గర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్యఫలదం ప్రశాంతి ప్రయత్నమే దక్షిణార్థం మూలం శ్రీ మహాదేవి ప్రీతిం కామ్యమానః భవ్యమహం సంప్రదదే దత్తం నమమ నమమ. ఓం పెట్టి ఓం నమస్కారం మళ్ళీ చేసేది మంగళారతి అయిన తర్వాత హోం గుడి మాత్రమే. ఇంకా కాలు మంగళారతి కావాలా కాంకిచ్చిన సమయ అక్కడ పెట్టాలా? మారెమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ మాట్లాడుతూ, ఎర్రగుంట గ్రామంలో ఎంతో కలిసికట్టుగా గ్రామ ప్రజలు నిర్వహిస్తున్నటువంటి మారెమ్మదేవి విగ్రహ ప్రతిష్టకు మమ్మల్ని కూడా సదరంగా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ, అలాగే నాకు తోచిన సహాయం గుడికి కాంపౌండ్ వాల్ కానీ ఇంకా పనులు చాలా ఉన్నాయి కాబట్టి నేను మీకు సహకరిస్తానని తెలిపారు.
ఎర్రగుంట పంచాయతీ గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, నా తోటి మహిళలకు, మరుగు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అర్చకులకు, మరి భజంత్రీలకు, గ్రామ కమిటీలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కష్టాల్లో, ఈ కరువులో కూడా మారమ్మ దేవాలయం ఇంత పద్ధతిగా, ఇంత పెద్దగా కట్టారంటే నిజంగా మీ అందరూ ఎంతో యూనిట్ గా ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా చాలా ఆనందం అనిపిస్తా ఉంది. ఎందుకంటే నేనైతే ఏదో చిన్నగా ఏదో చేశారనుకున్నాను, చూస్తుంటే నిజంగా చాలా పెద్దగా గ్రామ పెద్దలు, గ్రామ కమిటీలు అందరూ నిజంగా బాగా కష్టపడ్డారు. ఆ తల్లి దీవెనలు మన అందరికీ ఉన్నాయి. ఆ దీవెనలు నన్ను కూడా ఇన్వైట్ చేసి నాకు కూడా ఈ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. నిజంగా ఇంతమంది దేవతామూర్తులు చూసినట్టుంది ఈ యాగంలో కూర్చొని. మీరు కూడా ఇంత ఓపిక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి కూడా ఆ దేవత ఆశీర్వాదం ఉంటుందని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, మా వంతు కూడా ఖచ్చితంగా మళ్ళీ దీనికి చాలా అవసరం ఉంది. కాంపౌండ్ వాళ్ళ అవసరం ఉంది, ఇంకా చాలా అభివృద్ధి ఉంది. ఖచ్చితంగా నా వంతు కూడా ఖచ్చితంగా మన గ్రామానికి చేస్తానని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి జగన్మాత, ఆది పరాశక్తి జగన్మాత, ఆ జగన్మాత ప్రతిరూపాలైనటువంటి గ్రామానికి, ప్రాంతాలకి, ఒక ప్రాంతంలో ఒక రకంగా దేవతలు నిర్మించుకున్నారు. అందులో గ్రామ దేవత మారమ్మ తల్లిని నిర్మించుకోవడం, ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనకి భక్తి ఉంది. ఎందుకంటే మనకి ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్నో కర్మలు చేస్తున్నాం, పని చేసుకుంటున్నాం. అయితే సాయంత్రము ఇంటికి వచ్చిన తర్వాత పనుకుంటాం. పొద్దున్నే లేస్తేనే దేవుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మనం చేసిన తప్పులన్నీ మన్నించమని ఆ దేవతను ప్రార్థించుకుంటున్నాం. కాబట్టి మనమందు కూడా ఈ గ్రామ దేవతని ఈరోజు ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషం. అయితే ఈ ప్రతిష్ఠించుకోవడం కాకుండా భక్తితో, శరణాగతితో భగవంతుని ప్రార్థించాలి. ఎప్పుడు మనం ప్రతిరోజు కూడా పొద్దున్నే శరణాగతితో జగన్మాతను ప్రార్థించుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో, ఎర్రగుంట గ్రామంలో వీళ్ళు మహోన్నతమైన కార్యక్రమాన్ని, జగన్మాత కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా దేవదేవి మహాతల్లి అందరూ సంపూర్ణ ఆయుష్లు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అందరికీ సంపూర్ణంగా ప్రసాదించాలని కోరుకుంటూ మారెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ఏఐసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేటీ శ్రీధర్ మాట్లాడుతూ, ఎర్రగుంట గ్రామంలో ఎంతో కలిసికట్టుగా గ్రామ ప్రజలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ మారెమ్మ దేవి విగ్రహ ప్రతిష్టకు మమ్మల్ని కూడా సాదరంగా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ రఘువీరారెడ్డి తెలిపారు. గ్రామ ప్రజల తరఫున నేను పెద్ద రఘువీరెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని గురించి రెండు విషయాలు పెద్దలు ప్రజల గురించి మాట్లాడాల్సిందిగా తెలియజేస్తాను. నేను నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ మారమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు, ఈ ప్రాంతానికి, ప్రతి ఒక్కరూ పేదరికం పోవడానికి, ప్రతి ఒక్కరు విద్యావంతులు అవ్వడానికి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండడానికి ఆ మారమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. జై మారమ్మ తల్లి. ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజంగానే ఒక శుభదినం. ఈరోజు మారమ్మ దేవస్థానం విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పెద్దలు రఘువీరెడ్డి గారిని, నన్ను కూడా ఆహ్వానించి ఎర్రగుంట గ్రామ ప్రజలు పూర్ణ కుంభ స్వాగతం పలికినారు. వారికి మనస్ఫూర్తిగా మా తరఫున కృతజ్ఞత అభివందనలు నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ యొక్క సుందరమైనటువంటి భవనాన్ని దాదాపు అలాగే మారమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాలగుడ్ల శంకర్ నారాయణ మాట్లాడుతూ,
గ్రామ ప్రజలు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా మారెమ్మదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి మాట్లాడుతూ గ్రామ ప్రజలు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ బీకే పార్థసారథి తెలిపారు. ఎర్రగుంట గ్రామ పెద్దలందరికీ అదేవిధంగా భక్తాదులందరికీ కూడా అదేవిధంగా వేద మంత్రాలు చదువుతున్నటువంటి బ్రాహ్మణ బృందానికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు మారమ్మ దేవత యొక్క విగ్రహ ప్రతిష్ట ఈనాడు ఎర్రగుంట్ల గ్రామంలో జరుగుతుంది. చాలా సంతోషం. ఏది ఏమైనా గ్రామంలో ఒక శాంతియుతంగా కలిసిమెలిసి ఐకమత్యంతో ఈ గుడిని నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ధూప దీప నైవేద్యాన్ని కొనసాగించాలని, భవిష్యత్తులో కూడా ఆ మారమ్మ దేవత మీ అందరూ కూడా శుభాశీస్సులు అందించాలని ఆ దేవతను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ గ్రామస్తులందరికీ, గ్రామ పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. 3 రోజులు నిర్విఘ్నంగా కొనసాగించే భక్తాదులందరి ఫలిత అయిన ఒక వ్యక్తికి మనం మనస్ఫూర్తిగా సన్మానిస్తున్నాం. కాబట్టి శ్రీనాథ శర్మ స్వామి గారు వాటిని సఫృతంతో స్వీకరించి ఎల్లవేళలా మాకు మనస్సంతోషపరచాలని ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా సత్కారాన్ని పొందుతున్నటువంటి ఆ శ్రీనాథ శర్మ గారికి ఆ దేవతామూర్తి ఎల్లవేళ సత్కరిస్తున్నారు. కాబట్టి అంతా బాగుండాలని నా కోరిక. అంత మొత్తం ప్రతి ఒక్కరూ అందములుగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఇంతవరకు అట్లే జరుగుతా ఉంది. అట్లే జరగదు ఈ పొద్దులో. మా మామ సన్నాస మామ అచ్చట పిల్లలతో మా అయ్యవారు నా క్లాస్మేట్ చాలా జోస్తి అనమాట. అంతే. నమస్కారం. సత్యసాయి జిల్లా ఎర్రగుంట గ్రామం. ఇది ఎన్నో ఏళ్ల కళ. ప్రతి ఒక్క ప్రజల్లోనూ సంతోషం అంటే
ఒక గ్రామ దేవత మన మారెమ్మ. ఈరోజు మన మారెమ్మ అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు ఇది ఎన్నో ఏళ్ళ అంటే ఒక పాత గుడి ఉండేది. ఈరోజు పెద్ద చిన్న వ్యత్యాసం లేకుండా అందరూ ఓపికతో ప్రతి ఒక్కరూ ఇది మన గ్రామ దేవత అభివృద్ధి చేసుకోవాలా, ఎటువంటి కీడు రాకుండా ఉంటుందని నెపంతో అందరూ చేశారు. ముఖ్యంగా గ్రామం అంటేనే మన దేశం పట్టుకొమ్మలు లాంటివి. మన గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది. కొన్ని గ్రామాల కలయికే దేశం. కాబట్టి దేశంలో మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కుల మత వ్యత్యాసం లేకుండా అందరూ కలిసికట్టుగా చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా ఇది మన పని, ఇది మన కార్యక్రమం అనే ఉద్దేశంతోనే ఎటువంటి ఎవరిని హేళన చేయకుండా అందరూ నవ్వుతూ ఈరోజు చేశారంటే ఈరోజు ఇంత ఘనంగా మేము చేశాం. దీనికి పెద్దలందరూ సహకరించారు. ముఖ్యంగా ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాను, ఇంత ప్రోగ్రాం చేయడం కారణం అంటే నా మిత్రుడు రాము అని చెప్పొచ్చు. అతని యొక్క ఓపిక, అతని యొక్క దీంతోనే ఈ ప్రోత్సాహం ఇంత బాగా జరిగింది. ప్రతి ఒక్కరు చేశారు, ఎవరిని ఏలం చేయడం లేదు. కానీ దీనిలో మాత్రం ముఖ్య పాత్ర అంటే ఆ రాము నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ఎర్రగుంట గ్రామంలో గత 2020 సంవత్సరం నుంచి ఇప్పుడు 2023 సంవత్సరము అప్పుడు మొదలుపెట్టిన ఈ అమ్మవారి శ్రీ మారమ్మ దేవస్థానం ఎర్రగుంట గ్రామంలో దాదాపుగా ఒక 7-8 ఏళ్ళ నుంచి ఇది పూజా కార్యక్రమాలు కొద్దిగా తక్కువగా జరుగుతుండే. దీంతో పాటు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు సహకరించి లేదు అమ్మవారి దేవస్థానము మనము నిర్మించుకొని గ్రామంలో పొలిమేరలో ఉన్నటువంటి దుష్టశక్తుల్ని లోనికి రానికున్నట్ల మనము చూసుకోవాలా. అందుకనే పొలిమేరలో అమ్మవార్లను పెడతారు. ప్రతి గ్రామంలోన అమ్మవార్లు ఉంటూ ఆ ఊర్లలోకి దుష్టశక్తులు అనేది రానికున్నట్ల వాళ్ళు చూసుకుంటుంటారు. అలాంటి అమ్మవార్లకి మనము ఎప్పుడే కానీ ఏమి లోటుపాట్లు లేకున్నట్ల దీపము ఎప్పుడు వెలుగుతుండాలి. అలా అనుకొని అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఒక కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసుకొని అందరూ కూడా బాగా సహకరించేసి పెద్దవాళ్ళంతా మనస్ఫూర్తిగా ఒక టీం మాదిరి ఏర్పరచుకొని ప్రతి ఒక్కరు అందరి దగ్గరికి పీడిచి వాళ్ళ తోచిన సహాయంతో ఎవరికి ఇబ్బంది పెట్టుకున్నట్ల వాళ్ళు ఏదైతే సహకరిస్తారో వాళ్ళు ఇచ్చేదాంతో మేము స్వీకరించుకొని ప్రతి ఒక్కరికి సమాధానం చేసుకుంటూ ముఖ్యంగా కమిటీ సభ్యులు చాలా కష్టపడినారు. వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఊర్లో కూడా ప్రతి ఒక్కరు ఎవరికి ఇబ్బంది లేకున్నట్ల అందరూ సహకరించినారు. ఈ అమ్మవారికి 2023 సంవత్సరము డిసెంబర్ నెల 13, 14, 15వ తారీఖు నుంచి ప్రతిష్టాపన జరగడం జరిగింది. చాలా మంది చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. మాకు ఇదే ఆనందంగా భావిస్తూ ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కరిస్తూ నా పేరు ఆదన్న గారి కృష్ణప్ప, ఎస్జీ టీచర్, ఎర్రగుంట వాస్తవాన్ని. ఈరోజు మన గ్రామంలో ఎన్నో తరతరాలుగా మారమ్మ దేవత అన్నటువంటి దేవత ప్రతిష్ఠింపబడి ఉండేది. కాకపోతే ప్రస్తుత కాలంలో అది శిథిలా వ్యవస్థకు చేరుకోవడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి భక్తాదులు కమిటీ సభ్యులు అందరూ కలిసి గడపకు 2000 రూపాయలతో విరాళంగా సేకరించి మరియు పక్క గ్రామంలో ఉన్నటువంటి దాన ధర్మాలు చేసే వ్యక్తుల దగ్గరికి కూడా వెళ్ళి దాదాపు 10 లక్షల రూపాయల వరకు ఆ సొమ్మును ఒక ఉంటగా చేసుకొని 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు. ఈ 15వ తారీఖు రోజున మన కీర్తిశేషులైనటువంటి నారాయణప్ప గారి భార్య అయినటువంటి నారాయణమ్మ గారి యొక్క దాతతో మూల విగ్రహాన్ని ఆమె సమర్పించడం జరిగినది. మరియు ఉత్సవ విగ్రహాన్ని వచ్చేసి హిందూపురం వాస్తవులు అయినటువంటి సుబ్బగారు గోపి ఫ్యామిలీ వారు ఉత్సవ విగ్రహాన్ని ఇప్పించడం జరిగినది. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, పెద్దలు, భక్తాదులు, ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి ఈ 3 రోజులు నిర్విరామంగా కృషి చేసి ఆ విగ్రహ స్థాపన చేయడం జరిగినది. ఆ ప్రతిష్ట స్థాపన కోసము
మన ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి పీకే పార్థసారథి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి మాలగుండ శంకరనారాయణ గారు, మరి ముఖ్యంగా అలనాటి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు, కేటీ శ్రీధర్ గారు, మరియు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి సవితమ్మ గారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగినది. వారితో పాటు మాకు విరాళాలు ఇచ్చినటువంటి చాలామంది భక్తాదులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కొనసాగించడానికి మా గ్రామానికి పక్కనే ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులు కూడా సహకరించడం జరిగినది. ఆ విశ్వ బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలోన, గ్రామం పెద్దల యొక్క ఆధ్వర్యంలోన, యూత్ యొక్క ఆధ్వర్యంలోన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి అందరూ మాకే సహకరించడము జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఆడపడుచులు కూడా పాల్గొనడము జరిగింది. మరి ఆ పాల్గొన్నటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుకున్నామంటే దీనికి ప్రధాన కారకులైనటువంటి వ్యక్తులు ఎవరప్ప అంటే ఈ 3 రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడానికి శ్రీనాథ శర్మ అర్చకుల యొక్క ట్రూప్ ముఖ్య కారణమని నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఈ గుడి ఇంత రూపురేఖలుగా మార్పు చెందడానికి తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి సురేష్ అన్నటువంటి వ్యక్తి అనేకమైనటువంటి చిత్రాలతో తన నైపుణ్యంతో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మరి ఆ విగ్రహాలను కూడా తిలకించడానికి మా భక్తులు ఎంతో ఇష్టపడినారు. మరి ఆయన యొక్క ప్రోత్సాహము, మరి మా గ్రామంలో ఉన్నటువంటి బేల్దార్ అయినటువంటి నరసింహమూర్తి ముఖ్యంగా దీనికి సహకరించడము జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కమిటీ హాల్ మాదిరిగా ఒకప్పుడు జయరాం రమేష్ అని రాజ్యసభ సభ్యుడు ఒక 8 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం కూడా జరిగింది. మరి దాన్ని చేసుకొని పక్కనున్నటువంటి ఒక వ్యక్తి మహేష్ అన్నటువంటి వ్యక్తి, తర్వాత దివాకర్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మతము కులానికి ఏమాత్రం సంబంధం లేకుండా అందరూ ఐకమత్యంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకొని నేటి నుండి నూతన మారమ్మ దేవాలయానికి మేము అందరూ పునఃప్రారంభంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మీడియా మిత్రులందరికీ మా గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాన్ని తెలియజేస్తున్నాం.